స్తోత్రంలో మీ అందరి ప్రభు పేట హృదయపూర్వక వందనాలు. లేఖనాలు మనం చూద్దాం. కొద్ది సమయం దేవుడికి కేటాయించే వారిగా ఉంటాం. మనం మాట్లాడుకుంటున్నాం. మీకు తెలుసు కదా, శుక్రవారాలు పరిచయం గురించి మాట్లాడుతున్నాం. ఆ విధంగా వాళ్ళలో ఉన్న ఏ లక్షణాలు కూడా మనలో లేకుండా జాగ్రత్తగా చూసుకోమని వాక్యం సెలవిస్తాం. అవునా కదా? ఈ రోజు దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా వాళ్ళలో ఉన్న ఏ లక్షణాలు కూడా మనలోకి రాకుండా అది జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. పరిచయం అంటే ఎవరో కాదు, యూతులే, దేవుని యొక్క జనాంగంలో ఉన్నవారు అయినప్పుడు కూడా ఎక్కడికక్కడ వారి మనస్తత్వం బాగోలా, ప్రవర్తన బాగోలా, ప్రార్థన బాగోలా, వారి యొక్క నడక బాగోలేదు, నడవడిక బాగోలేదు, ఇవన్నీ కూడా లేఖనాలు మనం చూసాం. అందుకని వాళ్ళలో ఉన్న ఏ లక్షణం కూడా మనలో లేకుండా జాగ్రత్తగా చూడమని చెప్తూ వారు అసూయపరులుగా ఉన్నారని, వేషధారులుగా ఉన్నారని, కఠిన హృదయులుగా ఉన్నారని, బోధిస్తారు కానీ వారు అనుసరించరని, దోచుకునే వారిగా ఉన్నారని, బయటికి మాత్రం మంచి సాక్ష్యం కలిగిన వారిగా కనపడతారని మాత్రమే. అవునా? అలాగే మనం చూసాం, నీతిమంతులుగా తమ హెచ్చించుకుంటారని. అవునా? కాబట్టి ఇంకా అట్లాగే అబద్ధికులుగా ఉన్నారు, నోరు తెరిచి అబద్ధమని, నరహంతకులుగా ఉన్నారు, నరహత్య చేయడానికి కూడా వెనకాలేదని, పరిహారం చేయడానికి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆ లక్షణాలన్నీ కలిగి ఉన్నారు ఈ రోజున. కాబట్టి ఇంకొంచెం రెండు విషయాలు నేను చెప్పి సమయంలో మనం మరి ముగించి ప్రార్థన చేద్దాం. ఇవాళ కూడా మనం కొన్ని విషయాలు గమనిస్తే, మరి ఒక రోజున ప్రభు యేసుక్రీస్తు వారంట మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడంట, మరి లేఖనాలు మనం చూసాం కదా, శిష్యులతో కలిసి అని వెళ్తున్నప్పుడు మరి ఒక పుట్టి గుడ్డివాడు అనే వ్యక్తి కనపడ్డారు. వాళ్ళు పుట్టి గుడ్డివాడు అంటే పుట్టుకతో నుంచి గుడ్డివాడు, అతను పుడకంతోనే గుడితనంతో పుట్టాడు. అంటే పుట్టుక నుంచి కూడా అతను గుడ్డివాడిగా ఉన్నాడు. లోకం మీకు తెలుసు, కొన్ని సందర్భాలు కొంతమందికి మధ్యలో ప్రమాదాలు అయిన సరే కళ్ళు పోవటం వేరు. ఈయనకి మాత్రము పుట్టుకతోనే, జన్మతోనే అతనికి కళ్ళు లేవు, గుడ్డివాడిగా పుట్టాడని లేఖనం సెలవిస్తాం. పరిస్థితుల్లో శిష్యులు ఎందుకు ప్రభుని అడుగుతా ఉన్నారు, అయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేస్తే వీడు గుడ్డివాడిగా పుట్టాడని ఒక సందేహం వెలబుచ్చారు. బాగా గమనించాలి ఈ రోజు మన జీవితాల్లో కూడా. మరి నిజంగా మనం చాలా సందర్భాల్లో లోకం అనుకునేది ఏంటంటే, ఏదైనా కష్టం వస్తే, నష్టం వస్తే, రోగం వస్తే, వ్యాధి వస్తే, బలహీనత వస్తే, బాధ వస్తే వెంటనే మనిషి యొక్క ఆలోచన ఎలా వెళ్ళిపోతాయంటే, నేనేం పాపం చేశాను, అవునా కదా, నేనేం పొరపాటు చేశాను, నేనేం పాపం చేశాను. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు అది జ్ఞాపకం చేసుకోవడం కరెక్టే, కానీ అన్నిటికీ పాపం చేస్తేనే జబ్బులు, పాపం చేస్తేనే రోగాలు, పాపం చేస్తేనే అమ్మా ఈ విధమైన బలహీనతలు ఎదురవుతాయనేది దేవుని ఉద్దేశం కాదు. ఈరోజు లేఖనాల వాక్యం స్పష్టంగా ఉంది. అందుకనే శిష్యుల మాట అడిగినప్పుడు ప్రభు యేసుక్రీస్తు స్వయంగా చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, మరి వీడు పాపం చేయలేదు, వీడి కన్నవారు కూడా పాపము చేయలేదు. వీడును పాపం చేయలేదు, వీడిని కన్నవారు కూడా ఏ పాపము చేయలేదు. బాగా ఆలకించాలి వాక్యం. కొన్ని సందర్భాల్లో కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు, కొన్ని బలహీనతలు మనకు ఎదురైనప్పుడు, కొన్ని రోగ వ్యాధి బాధలు మనకు ఎదురైనప్పుడు ఈ రోజు గమనిస్తే కొన్ని నిజమే పాపం ద్వారా వచ్చే కొన్ని ఉంటాయి, అనుమానం లేదు. కొన్ని ఏమో కొన్ని బలహీనతలు, కొన్ని రోగాలు, కొన్ని జబ్బులు ఎలా వస్తాయంటే మన స్వయం కృతాపరాధం. చాలా సందర్భాలు చెప్పండి ఏంటంటే స్వయం కృతాపరాధం. మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవటం, లేకపోతే మనం అనేక రకాల వ్యసనాలకు బానిసైపోవటం. తద్వారా కూడా లోపల, మానవ లోపల చాలా మంది అనేక వ్యసనాల బారిన బట్టి చక్కటి ఆరోగ్యాలు, భగవంతుడు ఇచ్చిన చక్కటి ఆరోగ్యాలు అవునన్నా కాదన్నా పాడు చేసుకుంటున్నారు. మనం ఎవరిని అనడానికి అవకాశం లేదు ఈరోజు. అలాగే దేవుడైతే చక్కని ఆరోగ్యం ఇస్తున్నారు, కానీ మనుషులు కొన్ని అలవాట్ల వ్యవహారాల చేత, కొన్ని వ్యసనాల చేత వారి యొక్క ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు మనకు కనపడుతున్నారు. కొన్ని ఏమో ఈ విధంగా జన్మదహానికి కొన్ని రకాల జబ్బులు మనుషులు వెంటాడుతా ఉన్నాయి, లేఖనాలు మనం చూసాం. కానీ ప్రభు ఈ సందర్భంలో మాత్రం ఈ గుడ్డివాడిని చూసి ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఇది పాపం చేస్తే వచ్చిన పరిస్థితి కాదు. అవునా కదా? మరొక మాట అంటాడు, దేవుని క్రియలు వీటి ఎందుకు ప్రత్యక్షపరచబడడానికి. హల్లెలూయా. దేవుని క్రియలు ఇతని ఎందుకు ప్రత్యక్షపరచబడాలి. ఇతనిది దేవుని మహిమాత్మ దేవుడు వాడుకోబోతున్నాడు. దేవుడు ఒక అద్భుతం ఈ గుడ్డివానికి చేయబోతున్నాడు. అవునా? అంటే దేవుని ద్వారా ఒక అద్భుతం మరి గుడ్డివారికి జరగడం ద్వారా చాలా బ్రహ్మాండమైన సాక్ష్యం బయటకు రాబోతా ఉందని ఆ ఉద్దేశం ప్రభు శిష్యులు చెప్పి ఒక మాట అక్కడ అంటే మనం చూసాం. హల్లెలూయా. ఈనాడు వాక్యం మన అందరి జీవితాల్లో కూడా అందుకని గమనించి, ఎవరికైనా ఏదన్నా చిన్న బలహీనతలు ఎదురైతే మనం ఎవరికి తీర్పు అయితే మనం తెచ్చుకోవద్దండి. ఈ రోజున ఎందుకు వస్తాయంటే రకరకాల కారణాలు పెట్టి ఇందా చెప్పాను కదా, రకరకాల కారణాలు. స్వయం కృతాపరాధం కావచ్చు, లేకపోతే వంశ పారంపర్యంగా కావచ్చు, లేకపోతే దేవుని యొక్క మహిమార్థం కొన్ని రకాల బలహీనతలు దేవుడే అనుమతించవచ్చు ఈ రోజు మన జీవితాల్లో. కారణాలు ఏమైనప్పుడు కూడా మనం మాత్రం ఎవరిని కూడా తీర్పు తెచ్చేవారుగా ఉండదు. కాన్సల్ మీతో అంటాను, ప్రార్థన చేయడానికి మనం నియమించబడ్డాం, ప్రార్థన చేయడానికి మనం సరిపోతాం తప్ప ఎవరిని నిందించడానికి, తీర్పు తెచ్చడానికి మన పని కాదు కదా. ఆ పని ఎవరిదంటే మనం మాట్లాడుతున్నాం, పరిచయం యూట్యూబ్ ఆ పని నిందించడం, లేకపోతే విమర్శించడం, లేకపోతే తీర్పు తెచ్చేయటం, ఇవన్నీ ఎవరి పనులంటే పరిచయాల పనులు. దేవుని బిడ్డగా ఈ రోజున మనము పరిశీలం కాదు, యూదులం కాదు, అనుభవం కాదు, నోటికి నోటి పాటలు కూడా ఈ రోజున ప్రభు బిడ్డలం, క్రైస్తవులం కనుక ఈ రోజున ప్రభు మనస్సు కలిగి మనం ప్రవర్తించాలి. హల్లెలూయా. ఏంటి ప్రభు కలిగిన మనసు ఏంటని మనం చూసినప్పుడు, ప్రభు కలిసిన మనసు క్షమించే మనసు, సహాయం చేసే మనసు, ప్రార్థన చేసే మనసు, ప్రతివాడు కూడా బాగుపడాలని మంచి కోరుకునే మనసు అని యేసు గ్రంథంలో చక్కని మాట ఉంది కదా. దుష్టులైన మరణం నందుడి చేత నాకు ఏదైనా సంతోషం అని ప్రభు అడుగుతాడు. ప్రభు దుష్టుడైనా కూడా ఏం పొందాలా? మారు మనసు పొందాలని. దుష్టుడైనా కూడా మనసు మార్చుకోవాలని. దుష్టుడైనా కూడా వాడు కూడా మరి దేవుడి అవకాశం ఉన్నంత వరకు వాడిని కూడా క్షమించి వాడికి కూడా మంచి చేయాలని దేవుడు ఆలోచన కలిగినాడు. హల్లెలూయా. దుష్టుడు తన దుష్టత్వం చేత చనిపోవడం కూడా దేవునికి ఇష్టం కాదు. అతను కూడా మానాలి, మంచితనంలో ఉండాలి, నిజ దేవుని తెలుసుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలని దేవుని ఉద్దేశం. మరి మనందరం చెప్పేది ఏంటంటే, ప్రభు మరొకసారి చెప్తున్నాను, మన బ్రతుకు మార్చుకోవాలని ప్రభు చెబుతానికి ఏమో మనం మార్చుకోవాల్సింది, ఏ సిద్ధాంతాలు మనం మార్చుకోవాల్సింది, ఏం మార్చుకోవాలి చెప్పండి.
మన బ్రతుకు మార్చుకోవాలి దేవుని దగ్గరికి వస్తే, మన మనసు మార్చుకోవాలి దేవుని దగ్గరికి వస్తే, మన మనసు మారి నిజంగా దేవుని మనం నమ్మి నిజంగా దేవుని వైపు మనం చూడగలిగితే ఎప్పుడు అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు హల్లెలూయా. ఏ అద్భుతం దేవుడు చేయాలన్నా, ఏ కార్యం మన జీవితాన్ని దేవుడు జరిగించాలన్నా 100% మనలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసము, నమ్మకమే ప్రధానం ఈ రోజు మన జీవితాన్ని. అవునా కదా? వాళ్ళు ఏమో దేవుడిని చూసేది మన ధనమో, మన బలమో, మన కులమో కదా అని చూసేది. మనకి ఎంత గొప్పవారమని ఈ రోజున అవేమి దేవుని చుట్టలే. విశ్వసిస్తున్నామా లేదా, నమ్ముతున్నామా లేదా? చూడండి, ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి చాలా మంది సమస్యలతో వచ్చేవారు. అవునా కదా? రోగులైన వారు వచ్చేవారు, లేకపోతే కుటుంబ సమస్యలు ఉన్నవారు, ఆర్థికపరమైన అవసరాలు, చాలా రకాల సమస్యలు ఉన్నవారు ప్రభు దగ్గరికి వచ్చి వారి సహాయం అడిగినప్పుడు ప్రభు తిరిగి వారిని ప్రశ్న వేస్తూ ఉండేవాడు. అయ్యా, మాకు ఈ సహాయం కావాలి, ఈ సహాయం కావాలి, ఈ రోగం ఉంది, బాధ ఉంది, బలహీనత ఉందని ప్రభు దగ్గరికి వచ్చి సహాయం అడుగుతున్న వారందరినీ కూడా ప్రభు తిరిగి ఒక మాట అడుగుతూ ఉండేవారు. ఏంటా మాట అంటే, నేను ఈ కార్యం చేయగలని మీరు నమ్ముతున్నారని ప్రభు తిరిగి అడిగేవారు. హల్లెలూయా. నేను ఈ కార్యం చేయగలని మీరు నమ్ముతున్నారా? ఇదే ప్రశ్న వేసేవారు అందరూ కూడా. వెంటనే వచ్చిన వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారు, అయ్యా నువ్వు ఖచ్చితంగా ప్రభువుని మేము నమ్ముతున్నాం, నువ్వు మమ్మల్ని స్వస్థపరచగలని మేము నమ్ముతున్నాం, ఈ కార్యం చేయగలమని మేము నమ్ముతున్నామని ఎప్పుడైతే వారి విశ్వాసాన్ని వారు ప్రకటించారో వెంటనే లేఖనాలు మనం చూసాం, ప్రతి ఒక్కరు కూడా చక్కటి కార్యం జరిగిపోయింది. హల్లెలూయా. అందుకని బైబుల్ చెప్తారన్నమాట, మీ అందరికీ తెలిసిన విషయమే, నీ విశ్వాసం నేను స్వస్థపరచుదని బైబుల్ చదివిస్తాం. చెప్పండి, ఎవరి విశ్వాసం అంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచగలదు. ఇది వాక్యం, దీనికి ఎవరు కాదు కార్యం. అందుకని వాళ్ళు మన జీవితాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే విశ్వసించాలి, నమ్మాలి. ఈ రోజున విశ్వాసం ఎంత గొప్పది అంటే, విశ్వాసం బంగారం లాంటిదండి. ఈ రోజున విశ్వాసాన్ని భక్తులు దేంతో పోల్చారు? బంగారంతో పోల్చాడు. అందుకని ఎందుకయ్యా బంగారంతో పోల్చాడంటే, చూడండి, వాళ్ళ బంగారం మనం పెట్టుకుంటే బంగారం మట్టిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, కొన్ని సందర్భాలు దాన్ని విపరీతంగా కాల్చినా కూడా దాంట్లో ఉన్న మెరుగు బయటికి వస్తుంది తప్ప అది అగ్నికి ఆకుతైపోదు, కాలిపోదు అంటే. హల్లెలూయా. వాళ్ళ మన జీవితాలు కూడా మన విశ్వాసానికి చాలా రకాల పరీక్షలు ఎదురవుతా ఉంటాయి, చాలా రకాల శోధనలు మనకు ఎదురవుతా ఉంటాయి. ఎదురైనా కూడా నిజంగా మన విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసం అయితే, ప్రభు యేసుక్రీస్తు వారిని మనం బాగా నమ్మిన వారైతే మనము పరీక్షకు నిలబడే వారంగా, శోధనకి, శ్రమలకి, అగ్నికి నిలబడే వారంగా మనం ఉండాలి తప్ప అగ్నికి ఆహుతైపోకూడదు. హల్లెలూయా. ఇది అగ్నిలో వేశాను అనుకోండి, ఇప్పుడు దీన్ని కాలిపోతా కాలి కాసేపు బూడిద అయిపోయి మనకు కనపడ కూడా కనపడదు. బంగారం కనుక అగ్నికి కాల్చుతా ఉన్నాం అనుకోండి, కాసేపు ఏమవుతాయి? బూడిదైపోద్దా? ఆ విధంగా కనపడకుండా వెళ్ళిపోద్దా? ఎంత కాల్చు, అలాగే నిలబడి అలాగే కాల్చు, ఎంత కాలిపించుకున్నా అలాగే ఉంటుంది. తిరిగి దాన్ని మళ్ళీ ఫ్రెష్ చేస్తే మళ్ళీ శుద్ధ సువర్ణంగా బయటకు వచ్చిందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సహోదర మనకు కూడా చాలా ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు అగ్నికి ఆహుతైపోకూడదు, కాలిపోకూడదు. మన పరీక్షకు నిలబడే వారిగా ఉండాలి. ఈరోజు పరీక్షకు మనం నిలబడాలి, శోధనకు నిలబడాలి. ఈ రోజున కొన్ని కష్టాలకి, నష్టాలకి మనం నిలబడాలి అంటే విశ్వాసమే ప్రధానమైందంటే. చెప్పండి, ఏంటి ప్రధానం? విశ్వాసం. విశ్వాసం అంటే ఏం లేదు, నమ్మటం, ప్రభువు నమ్మటం. ఎంత బాగా నమ్మగలిగితే అంత విశ్వాసం. పరిశుద్ధ అంతా మనం ఎంత వడపోసినా కూడా చివరికి బయటకు వచ్చేది ఏంటంటే, నమ్ముటని వలన అయితేనే నమ్మవారి సమస్తము సాధ్యం. హల్లెలూయా. నమ్ముట ఎవరి వల్ల అవ్వాలి? మన వల్ల అవ్వాలి. ఖచ్చితంగా దేవుడి కార్యం చేయగలని మనం నమ్మాలి, దేవుని ద్వారా ఈ కార్యం జరుగుతుందని మనం నమ్మాలి, దేవుడు నన్ను స్వస్థపరచగలని మనం నమ్మాలి, దేవుని మీద మనం భారం వేయాలి ఈ రోజున. అందుకనే ఆ నమ్మిక మనం ఉన్నప్పుడు లేఖనాలు వచ్చే ప్రభు కూడా చాలాసార్లు అంటాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తామని ప్రభు అంటాడు. ఈ రోజు అవును కదా? నమ్మితే ఏం చేస్తాం? లేఖనాల ప్రభు అన్నమాట, దేవుని మహిమను మనం చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రభు చిత్తమైతే అటువంటి విశ్వాసం మనలోకి రావాలని ప్రార్థన చేద్దాం. ఒకటి మనం అడగాలి, నూతనంగా వచ్చిన వారు ఉంటే వారు అడగాల్సింది, అయ్యా మేము బాగా ఎలా నమ్మాలో మాకు తెలియదు ప్రభు, గొప్ప నమ్మకం కలిగి ఎడలు ఎక్కడ అపనమ్మకము, అవిశ్వాసం మనలో రాకుండా గొప్పగా నేను నమ్మే భాగ్యం మాకు దయచేయమని కూడా మన దేవుడిని అడిగాను. మన జీవితం హల్లెలూయా. నేను ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదు, ఎలా నమ్మాలో మాకు తెలియదు, ఎలా మా కష్టం చెప్పుకోవాలో మాకు తెలియదు, కానీ అయ్యా మాకు నేర్పయ్యాలని మీరు అడగలిగితే ఖచ్చితంగా నేర్పడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నేర్పితే దేవుడు మాకు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన నేర్పే దేవుడు, ఎలా నమ్మాలో నేర్పే దేవుడు. అవునా కదా? ఒక తండ్రి తన బిడ్డ కోసం వస్తే నేర్పాడు లేదా? ఆ విధంగా నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను, ఆయన స్వస్థపరచలేకపోయారు, నువ్వేమైనా చేయగలవా సహాయం అని ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి ఆ తండ్రి తన బిడ్డ కోసం వస్తే ప్రభు అన్నమాట, మార్కు స్వాతంగా నమ్ముట నీ వలన అయితే నమ్మాలి సమస్తము సాధ్యం అని చెప్పినప్పుడు తండ్రి అంటారు అక్కడ చక్కని మాట, అయ్యా నాలో అపనమ్మకం రాకుండా నువ్వే నాకు సహాయం తెచ్చేకు. వాళ్ళ దేవుడిని మనం అడగలిగితే ఖచ్చితంగా ఆయన కార్యం చేయడానికి అవకాశం ఏదైనా చేస్తాడు మన జీవితాలు. కానీ దేవుని ఎదుట మనం యథార్థ స్థితి దేవుని ఒప్పుకోవాలి అవుతారు. నేను ఎంత బాగా నమ్ముతున్నాను నాకు తెలియదు, నాలో ఎక్కడ అపనమ్మకం రాకుండా సహాయం చేయడం మళ్ళీ దేవుడిని అడగాలి మన జీవితాలు. హల్లెలూయా. అట్లా అడిగితే లేఖనాలు చూసాం, ఆ బిడ్డను దేవుడు స్వస్థపరిచి ఆ తండ్రికి మరి స్వస్థపరచమని అప్పచెప్పాడు. దేవుడు సంతోషంగా తన కుమారుడు తీసుకుని సాక్ష్యపడిగా వెళ్ళిపోయాడు తండ్రి. లేఖనాలు మనం చూసాం. ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో ప్రభు చేశారు. ఈ రోజున లేఖనాలు మనం చూసాం, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు బైబిల్ చదివిస్తాం. కాబట్టి ఆ కార్యాలు మన పక్షాన్ని జరగాలి అంటే మనం కూడా నమ్మవలసినంత గొప్పగా నమ్మాలి, ప్రార్థన చూసుకోవాలి. కన్యకి ప్రార్థన ఇవాళ మన కష్టం వస్తే కన్నీరు వస్తుంది కదా, ఆ కన్నీరు వృధాగా మనం కాకుండా ప్రార్థన రూపంలో దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని ఎదుట మోకరించి ఆ కన్నీరు దేవుని పాద సన్నిధిలో ప్రభు పేట మనం కాచగలిగితే ఆయన ఎదుట కాచగలిగిన ప్రతి కన్నీటి బట్టి విలువ ఉంటుంది. లేదు అందుకని మీకు తెలుసుకోండి, పెద్దల చక్కని మాట ఉంది,
లోక సంబంధమైన దుఃఖమేమో అవునా నాశనానికి నష్టానికి తీసుకెళ్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగు చేస్తుందండి. హల్లెలూయా. దేవుని కార్యాలు పొందుకోవడానికి అవకాశం ఉంది. అన్నాలాంటి వారు కూడా కన్నీటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి విడుదల వల్ల ఈ రోజున అనేక మంది కన్నీటి ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు అనేక కార్యాలు వారి జీవితాలు జరిగించారు. కాబట్టి ఈ రోజున అటువంటి శ్రేష్టమైన ప్రార్థన మనం కూడా చేసేవారిగా ఉందాం. సరే, మొత్తానికి ఇక్కడ ఈ గుడ్డివాడి సంగతి మాట్లాడుకుంటున్నాం కదా. సరే, మొత్తాన్ని ప్రభు ఆ మాట చెప్పి ఎవరు పాపం చేయలేదు కానీ దేవుని గొప్పతనము, దేవుని యొక్క కార్యం ఇక్కడ జరగాలి. ఇవాళ ఒక మాట నేను చెప్తాను. నా తల్లిగారి విషయంలో కూడా దాదాపు 1984 సంవత్సరం అనుకుంటా, నాకు బాగా జ్ఞాపకం. మరి ఆ విధంగా మంచాన్ని పడి లెగలేని పరిస్థితులు, ఎన్ని మందులు పడినా కూడా తగ్గ పరిస్థితులు, అవునా, ఎంతమంది వైద్యులు చూపించినా కూడా నయంగానే జబ్బుతాం బాధపడే పరిస్థితుల్లో మేము 4 మా 5 సంవత్సరాల వయసులో ఆ పరిస్థితులు నిజంగా ప్రభు నేర్చుకోవారు మా జీవితాల్లోకి వచ్చి దేవునికి మహిమార్థం అన్నట్టుగా ఆయన మాట్లాడి అమ్మ తప్పులన్నీ కూడా దేవుని ఎదుట నమ్మి ఆ రాజ్యకాల సమయంలో ఒప్పుకొని ప్రార్థన చేయగానే అద్భుతంగా దేవుడు స్వస్థించాడు. హల్లెలూయా. అద్భుతంగా దేవుడు స్వస్థించాడు. అవునా, నేను అనుకుంటాను కొన్ని సందర్భాల్లో ఇది దేవుని మహిమార్థం దేవుడు ఆ ముళ్ళు పెట్టాడు. ఆ రోజున ఆ ముళ్ళు పెట్టి ఉండకపోతే అసలు అంజలమైన మేము, విగ్రహారాధికమైన మేము, లేదా హైందవ సమాజంలో చాలా బలిష్టమైన సమాజంలో మేము ఈ దేవునిలోకి అసలు రావడానికి అవకాశం ఉండేది కాదే మనం అడిగింది. అందుకనే దేవుని చేత మీద కొన్నిసార్లు కొన్ని ముళ్ళు పెట్టుకొని కొన్ని చిన్న కష్టం పెట్టి చిన్న సమస్యల ద్వారా ప్రభు తన బిడ్డలకు ఆకర్షించుకోవడానికి అవకాశాలు కనపడతాయి కొన్ని సందర్భాలు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ వ్యక్తి విషయంలో కూడా మనకు అలా కనపడతాం. పుట్టుగుడ్డి వారిగా పుట్టిన ఈ వ్యక్తి విషయంలో కూడా. సరే, ప్రభు కలగ చేసుకొని కిందకు వచ్చినాక అంటాడు చూడండి, 6వ వచనం చదివితే ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి ఆ గుడ్డివాని కన్నుల మీద ఆ బురద పూసి పట్ట ఉన్న సిలోయము కోనేటికి వెళ్ళి చెప్పాను. వాడు వెళ్ళి కడుక్కొని హల్లెలూయా హల్లెలూయా ఎంత అద్భుతం చూడండి. వాడు వెళ్ళి నిజంగా ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులతో ఈ మాటలని చెప్పి వెంటనే ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు. లేఖనం చూసాం కదా, నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి ఉమ్మితో ఏం చేశాడు, బురద చేసి ఆ బురదను గుడ్డివాడి కన్నుల మీద రాసినప్పుడంట రాయితీలే కాకుండా పక్కనే ఉన్న కోనేరు సిలోమను కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమని చెప్పినప్పుడు వాడు ఎదురు మాట్లాడకుండా ప్రభు ఎదుట అతను వచ్చింది ప్రభు అని అతను తెలవపోయినప్పుడు కూడా ఖచ్చితంగా ఇష్టపడ్డాడు ప్రభు కార్యం చేయటానికి. హల్లెలూయా. ఈ రోజున సహోదర వాక్యం అంటే మన అందరి జీవితాలు మనం గమనించాలి. ఈ రోజున దేవుడు చాలా కార్యాలు మన జీవితాలు జరిగించాలంటే ముందు మనం నమ్మాలి, దేవుని చిత్తానికి లోబడాలి. ఈ రోజు ఎవరి చిత్తానికి లోబడాలి? దేవుని చిత్తానికి లోబడాలి. ఈ రోజు మన జీవితాల్లో ఇతను ఎదురు తిరిగి మాట్లాడలా, ఎవడివి నా ముందుకు ఎందుకు వచ్చావు, బొరత పోతున్నావేంటి, ఉమ్ము పోతున్నావేంటి, ఏం అడగలేదు అతను. నువ్వు స్వస్థపడతావని ఉంటే మాట, స్వస్థపడతాను ఆశ అతనిలో ఉంది, విశ్వాసం అతనిలోకి వచ్చింది. తను బాగు చేయన్నట్టుగా తలంచాడంటే హల్లెలూయా. బాగు చేయమన్నట్టుగా ఉంచాడు, తలంచాడు. ఈ రోజు మనం దేవుని ఎదురు తలంచాలి, దేవుని ఎదురు మనం ప్రార్థన చేసే వాళ్ళకి ఉండాలి. కాబట్టి ఆ విధంగా ప్రభు ఆ పని చేసినప్పుడు వెళ్ళి కోనేట్లో ఆ యొక్క కన్నులు కడుక్కున్నప్పుడంట వెంటనే అతను చూపు పొందాడని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. కళ్ళు వచ్చినాయి కాదు, కళ్ళు ఉన్నాయి, చూపు వచ్చింది. కంటికి ఏమొచ్చింది? చెవులు లేని వారికి చెవులు వాడు వినికిడి శక్తి ఎత్తాడు. చూపు లేని వారికి లోపల అంటారు కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఎత్తాడు. కళ్ళు ఆల్రెడీ ఉంటాయి, చూపిస్తాడు. అవునా, చెవులు ఉంటాయి, వినికిడి శక్తి ఇస్తాడు. అవునా, నోరు ఆల్రెడీ ఉంటుంది, నోరు మళ్ళీ ప్రత్యేక ఇచ్చేదా, పుట్టినప్పుడే నోరు ఇచ్చాడు, మాట్లాడే శక్తి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మాట్లాడే శక్తి, వినికిడి శక్తి, ఆ విధంగా కంటి చూపు, ఇవి దేవుడు ఇచ్చేది మన జీవితాలు. కాబట్టి అట్లాగే శరీరం లోపల మరి ఆ విధంగా అంతా ఉంటుంది కానీ గొప్ప స్వస్థత దేవుడు కలిగింది, ఆరోగ్యం కలిగిన వాడి కోసం. హల్లెలూయా. గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఈ రోజున మన ఆత్మ జీవితం మనం కొనసాగిద్దాం. మొత్తానికి కార్యం పొందుకున్న గుడ్డివాడు బయటకు వచ్చాడు. చదవండి అక్కడే మాట 8వ వచనం. వాడు భిక్షకుడని వీడు కూర్చోండి వీడాని కొందరును ఆ ఊరి వాళ్ళలో చాలా మంది ఇరుగు పొరుగు వారు ఎప్పుడైతే చూపు పొందుకున్నాడు, స్వస్థత వచ్చిందో, అవునా కదా, ఆ విధంగా ఒక చర్చ పెట్టారు. ఇరుగు పొరుగు వారంతా చూస్తూ ఉంటారు. నిన్న దాకా గుడ్డివాడిగా ఉన్న ఇతను ఈ రోజున ఆడుకునేవాడు గుడ్డివాడు, ఈ రోజున మరి ఆ విధంగా కూర్చొని భిక్షం ఎత్తుకునేవాడు. అతని తల్లిదండ్రులు రోజు ఏం చేసేవారంటే అతన్ని బాగా ఆలకించాలి, పేద కుటుంబంలో పుట్టుంటారు. మరి తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులు ఆ గుడ్డివాడిని తీసుకొచ్చి గుడి మెట్ల మీద, ఎక్కడ బజార్ మూల మీద, సమాజ మందిరం మూల మీద అన్న కూర్చోబెడితే సాయంత్రం దాకా అక్కడే కూర్చొని అయ్యా బాబు భిక్షమని అడుక్కుంటే ఉండే పరిస్థితి అనమాట ఆ గుడ్డివాడిని. అర్థమవుతున్న వాక్యం. కాబట్టి అక్కడ గుడ్డివాడు కనుక ఎటు పోలేడు, కూర్చొని సైడ్ కూర్చొని మరి సాయంత్రానికి తల్లిదండ్రులు వచ్చి ఆ గుడ్డివాడి దగ్గర వచ్చిన డబ్బు కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు. అది ఆ పరిస్థితి. ఊరు వారంతా చర్చించుకుంటున్నాను. నిన్న దాకా మరి సమాజ మందిరాలు అక్కడక్కడ కూర్చొని మూల మీద కూర్చొని మరి ఆ విధంగా గుడ్డితనం చేత అడుక్కునే భిక్షకుడు కదా ఇతను. ఈ రోజున వీడికి ఎలా చూపు వచ్చింది, వీడు వాడేనా వాడు వీడు కదా అని చాలా మందిలో సందేహాలు వచ్చినాయంటే. చాలా మంది అన్నారు ఖచ్చితంగా వాడే అని, కొంతమంది లేదు వాడిని పోలి వాడు మరొకడు వీడు పుట్టినడానికి గుడ్డివాడు వీడి కళ్ళు ఎక్కడ వచ్చాయని సందేహాలు వెలుగుచ్చారంట అక్కడ ఉన్న జనులందరూ, ఆ ఊరు వారంతా కూడా. ఎందుకు వస్తే మాట కాబట్టి ఊరుకోరు కదా, అడుగుతారా? వెంటనే అతను అడిగినప్పుడు అంట వాడు చెప్పిన సమాధానం ఏంటంటే నేనే అతన్ని.
మీరు సందేహపడాల్సిన పని లేదు. నేను పుట్టువానిగా పుట్టిన నేనే ఈరోజు స్వస్థత పొందుకొని నేను చూడగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అద్భుతం చేశాడు దేవుడు ఈరోజు. సరే, వారంతా అడుగుతున్నారు, మరి చూసినప్పుడు అయ్యా నీకు ఎలా వచ్చింది స్వస్థ, ఏం జరిగింది? కిందకు వస్తే అక్కడే మాట చెప్పాను. చాలా 16 రోజులు చూడక మాట. కొందరు ఆచరించటం లేదు కనుక హల్లెలూయా. ఎన్ని అడిగారండి, బిడ్డవాడిని అడిగారు, అక్కడ మొత్తం చూపొచ్చింది. చక్కగా ఆ బిడ్డ కూడా ధైర్యంగా అందరి ఎదుట సాక్ష్యం చెప్పాడు. ఇలా జరిగింది, ఒక ఆయన ఎదుకు వచ్చారు, నాతో మాట్లాడారు, నన్ను నమ్ముతామని అడిగారు, ఈ ప్రకారంగా మరి ఆ విధంగా గొడవ చేసి నా కంటి మీద రాశారు, కోనేట్లో కడుక్కోమని చెప్పారు, నేను స్వస్థత పొందుతున్నాను. హల్లెలూయా. చక్కగా చెప్పాడు సాక్ష్యం. సాక్ష్యం చెప్పడం కూడా గొప్ప, నిజంగా గొప్ప దీవెన మన జీవితాలు. ఎలా చెప్పాలి, నిజంగా ఏ విధంగా సాక్ష్యం చెప్పాడు, తను పొందుకున్నంత కూడా భయపడకుండా చక్కగా పోసుకుంటున్నాడు చెప్పాడు. పోసగుర్తి దండ ఎంత బాగుంటుందో అలా పోసగుర్తినట్టుగా సాక్ష్యం అంతా కూడా చెప్పినట్టుగా లేఖనాలు మనం స్పష్టంగా చూస్తా ఉన్నాయి. రోజు చెప్పిన తర్వాత సరే ఈ రోజున ఎవరు బాగుపడ్డా, ఎవరు మేలు పొందుకున్నా, నిజంగా దేవుని బిడ్డలైన వారు ఏంటి, ఎవరైనా సరే మానవత్వంతో ఆలోచించారు, ఎవరు స్వస్థత పొందుకున్నా, ఎవరు బాగుపడినా, ఎవరు ఏమని ఆలోచించాలి, ఏమల్లే ముందు బాగుపడ్డారు, స్వస్థత పొందుకున్నారు, అనారోగ్యం తగ్గింది, మేలు పొందారు, నిన్నటి దాకా చూపు లేని వాడు చూపు పొందుకున్నాడు. సంతోషపడాలా వద్దా? మనబోటి వారు నిజంగా దేవుడు మనకి ఇచ్చిన ప్రేమను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన వాక్యానుభవాన్ని బట్టి, దేవుని సంఘంగా మనం ఏర్పాటు చేసిన దాన్ని బట్టి, ఇవాళ దేవుడు మనకి నేర్పిన వాక్య పాఠాన్ని బట్టి రోజున కష్టం ఎవరికైనా వస్తే కష్టంలో కలిసి ప్రార్థన చేస్తాం. అవునా కదా? ఎవరికైనా సంతోషం అయితే వారి సంతోషంలో మనం పాలుభాగస్వామి అవుతాం. లేఖనాలు ప్రభు చెప్పినట్టుగా శరీరంలోని అవయవాలుగా పోలి మీరు నడవమని ప్రభు చెప్పినట్టుగా మనందరం కూడా శరీరంలోని అవయవాలుగా పోలి మనం నడుస్తాం ఈ రోజు. అవునా కదా? ప్రభు చెప్పినట్టుగా ఏడ్చే వారితో ఏడుస్తున్నాము, సంతోషించే వారితో సంతోషిస్తాం. ఎవరికి ఏ మేలు జరిగినా కూడా మనస్ఫూర్తిగా సంతోషిస్తూ వారి పక్షం దేవునికి మనం కూడా ఇచ్చిన కృతజ్ఞత చెల్లించగలుగుతాం. హల్లెలూయా. అందుకని ఈ బుద్ధి ఉండాలి ఈ రోజున. అవునా కదా? ఏ బుద్ధి ఉండాలి ఈ రోజు మనకి? ఈ బుద్ధి ఉండాలి. ఒక వ్యక్తి బాగుపడితే చూడలేని పరిస్థితి నీలో ఉందంటే అది ఒక పరిచయం, అదే మనస్తత్వం కలిగి ఉన్నా. ఇప్పుడు మనం అక్కడే మాట్లాడుకుంటున్నాం. ఈరోజు పరిచయాలు ఆ గుడ్డివారిని చూపు పొందుకొని స్వస్థత పొందుకుంటే వీడు మరి రూల్స్ మాట్లాడుతున్నారు. ఆదివారం ఎందుకు బాగుపడ్డాడు, ఆదివారం బాగు చేయమని చెప్పి అతనికి ఎవరు, వీడు మరి ఆ విధంగా చరిత్రకు విరుద్ధంగా చేస్తున్నాడు. రకరకాలుగా మీకు తెలుసు కదా. పరిచయ సంఘం దాదాపు 5-6 వారాలుగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఎటువంటి తగ్గివని ఎక్కడికక్కడ అడుగున ప్రభు విమర్శిస్తూ, ప్రభుకి అడ్డం తగులుతూ, ప్రభుకి చూసినప్పుడు చేసిన ఏ మంచి పని ఆయన చేశా కూడా దాంట్లో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాకా మాట చెప్పండి, 5-6 వారాలుగా మనం మాట్లాడుతున్నాం. ఇన్ని రకాలుగా అడ్డు తగిలారు, కానీ ఎక్కడైనా ప్రభుని ఆపగలిగారా? ప్రభుకి ఎన్నో ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నలను నెగ్గగలిగారు వారి జీవితంలో? వారు అడిగిన ప్రతిదాన్ని కూడా ప్రభు సమాధానం చేస్తే తల్ల వంచుకుని వారు వెళ్ళిపోయారు తప్ప ప్రభు ఎక్కడ వెనక్కి వెళ్ళలేదండి. హల్లెలూయా. అంత గొప్పవాడు, సమాధానం కలిగిన వాడు ఆయన, సమాధానం చెప్పగలిగిన వాడు ఆయన, నీతిమంతుడు ఆయన, యథార్థవంతుడు ఆయన, గొప్పవాడు మన దేవుడు ఈ రోజు మన ప్రభుత్వం యేసుక్రీస్తువారు. కాబట్టి ఆ విధంగా స్వస్థత పొందినవాడు బాగానే ఉన్నాడు, స్వస్థత చేసిన ఆయన బాగున్నారు, శిష్యులు సంతోషపడ్డారు, పరిచయాలు మాత్రం ఒప్పుకోవట్లేదు. అదే వాక్యం, పరిచయాలు మాత్రం ఒప్పుకోవట్లా. ఏమంటున్నారు చూడండి అక్కడ, వాడి కన్నులు తెరిచిన దినం విశ్రాంతి దినం కదా, వాడు ఎలాగో చూపు పొందనో దాని గురించి పరిచయాలు చదవము అక్కడ. అందుకని మాట్లాడి కూడా మనసు అయినప్పుడు 14వ వర్షం కూడా చదువు ఒకసారి. ఏ దినం అంటే విశ్రాంతి దినం ఆయన బాగు చేశాడంటే, విశ్రాంతి దినం యేసయ్య గుడ్డివాడిని బాగు చేశాడు. హల్లెలూయా. అయితే మరలా ఊళ్ళో వాళ్ళు అడిగినా, పొరుగు వారు అడిగినా, ఎవరు అడిగినా, ఈ రోజు పరిచయాలు వచ్చి అడిగినా కూడా అదే సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యం మారుతుందా? పరిశ్రమ బట్టి ఎందుకంటే జీవితంలో దేవుడు మనకు చేసే సాక్ష్యం అది రోజు. అది అలా బ్రతకాలం అంతా మనం చెప్పుకుంటూ బ్రతకాలి. హల్లెలూయా. కిందకు వస్తే అక్కడే మాట, విశ్రాంతి దినం ఆచరించలేదు కనుక దేవుని వద్ద నుంచి వచ్చిన కాడు కాదని ప్రభు మీద నేరం మోపుతున్నారు. ప్రభు మీద నేరం మోపుతున్నారు. మాట మీరు గమనించాలి ఈ రోజున. అందుకని ప్రభు సువార్తలోకి వచ్చాకంటే పాత నిబంధనలు విశ్రాంతి దినం ఏ పని చేయక దేవుని ఆరాధించమంటే వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. పాత నిబంధనలో ఉన్న రూల్స్ ఏంటి? ఆ రోజు ధర్మశాస్త్రం చెప్పింది ఏంటంటే విశ్రాంతి దినమున ఏ పని మీరు చేయక దేవుని ఆరాధించడమే పనిగా పెట్టుకోవాలి. ప్రభు పాత నిబంధన పెట్టి ఆఖరికి పశువులు కూడా ముందు రోజు మేత తెచ్చుకోవాలి తప్ప ఆ రోజు మేత కూడా వెళ్ళకూడదని కొన్ని కఠినమైన మరి పద్ధతులు ఆ రోజు పెట్టాడు. దానికి చాలా లెక్కలు ఉన్నాయి ఈ రోజున. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ రోజున విశ్రాంతి దినము అదే తీసుకొస్తా ఉంటారు. విశ్రాంతి దినము ఈ రోజున ఎవరు స్వస్థపరచకూడదు కదా. ఇవాళ ఒక వ్యక్తిని బాగు చేయడం అనేది మంచిగా చెడా? హల్లెలూయా. ఒక వ్యక్తిని బాగు చేయడం మంచిగా కదా ఈ రోజున. అది విశ్రాంతి దినం చేస్తే ఏంటి, మరొక రోజు చేస్తే ఏంటి? ఆ ప్రకారం వ్యక్తిని స్వస్థపరిస్తే విశ్రాంతి దినం ఆయన మీరినట్ట, దాని అర్థం అయితే విశ్రాంతి దినం ఆచరించకుండా ఉన్నట్ట. విశ్రాంతి దినము ఒక వ్యక్తిని బాగు చేస్తే మంచిదే కదా.
హల్లెలూయా. దీనికి అందుకని ఆచారాలు వ్యవహారాలు ఇది అందుకని ఈ మధ్యకాలం చెప్తున్నాను, వీళ్ళ మనస్తత్వం అంతా మతానికి సంబంధించి తప్ప ప్రభువుకు సంబంధించిన ఏ విషయంలో కూడా వీళ్ళు లోబడే పరిస్థితి కనపట్లేదు. పైగా ఒక వ్యక్తి బాగుపడి మనం చూసినప్పుడు మేలు పొందితే దాన్ని కూడా వీరు ఆస్వాదించలేకపోతున్నారు, దాన్ని కూడా వీరు తప్పు పెట్టే పరిస్థితి కనపడదు. ఎందుకు వస్తే అక్కడే మాట మరికొందరు పాపి అయిన మనుషులు అంటే యేసు ప్రభు పెట్టిన పేరు పాపి అయిన మనుషులు. ఎందుకని పాపి అని పేరు పెట్టారంటే విశ్రాంతిని ఆచరించలేదని పెద్ద నేరం అవుతారు, దానికి అనకూడదన్నమాట. అందుకనే ఎవరికి మనం తీర్పు తెచ్చుకొని ఉంటాం, జాగ్రత్త కూడా ఈ అవలక్షణాలన్నీ కూడా పరిశీలిలో ఉంటాం. ఈ రోజు దేవుని బిడ్డలుగా సంఘాల అనేక కుటుంబాల నైపథ్యం మనం వస్తున్నాం. మనం ఎవరి మీద తీర్పు తెచ్చేవారంగా, అనవసరంగా నింద మోపేవారంగా, నెపం మోపేవారంగా ఈ రోజు మన జీవితాలు ఉంటాయి. పరిశీలి బుద్ధి ఎవరి బుద్ధి చెప్పండి? దేవుని బిడ్డల బుద్ధి కాదు, క్రైస్తవ బుద్ధి. తీర్పు తెచ్చడం మన పని కాదు ఈ రోజు. హల్లెలూయా. కిందకు వస్తే అక్కడే మాట ఆయన ఒక ప్రవక్త నేను నమ్ముచున్నాను. 24వ వచనం చదువు. ఎన్నిసార్లు పిలిచారు అసలు గుడివాడిని, అవునా కాదు? ఎన్నో మాకు 1, 2, 3 సందర్భాలు పిలిచారు. వాడిని పిలవట కాకుండా ఆ తల్లిదండ్రులు పిలిచారు, మీ వాడు పుట్టి నుంచి గుడ్డివాడా లేకపోతే మమ్మల్ని మోసం చేశారా? వీళ్ళకి ఎందుకు అసలు ఈ బాధ అంతా? దీని అంతటి కారణం ఏంటంటే యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడని ఒప్పుకోలేకపోతున్నారు. అర్థమవుతున్న వ్యక్తి యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడని ఒప్పుకోలేకపోతున్నారు. ఒకరు ఒప్పుకున్నారు అనుకోండి, వీళ్ళ దగ్గర చిన్న కిట్టుకుంది, ఇక్కడ ఒప్పుకున్నారు అనుకోండి యేసు ప్రభుని ఒప్పుకోవాలి, స్వస్థతను ఒప్పుకుంటే యేసుని ఒప్పుకోవాలి. అందుకని ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు ఏం చెప్పాలంటే స్వస్థత జరగలేదని ఒక చల్లని ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుడ్డివాడి విశ్వాసం ఎంత గొప్ప తెలుసు. చూపు పొందిన గుడ్డివాడు ఎంత బాగా చెప్తున్నాడంటే, ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళు పరిచయాలైనా మతాధికారులైనా అధికారంలో ఉన్న పెద్ద పెద్ద చూసినప్పుడు సభల ఎదుట మాట్లాడాల్సి వచ్చినా కూడా ఇదే మాట్లాడుతున్నాడు, ఒకటే మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు చేసిన ఈ స్వస్థత గురించి జంకకుండా, బెదురు లేకుండా, ధైర్యముగా ఉన్నట్టుగా పోసగుచ్చినట్టుగా వారి ఎదుట సాక్ష్యం చెబుతూనే ఉన్నాడండి ఆ వ్యక్తి. హల్లెలూయా. గొప్ప విషయం అండి. రోజున దేవుని బిడ్డ అలా ఉండాలి. విశ్వాసం అంటే అది నిందా చెప్పాను కదా, విశ్వాసం బంగారంతో పోల్చాను. బంగారం ఏ విధంగా కరిగిపోకుండా లేకపోతే నిలబడుతో ఈ రోజున వాక్యం మన జీవితాల్లో దేవుడి ఏడలు మనకున్న విశ్వాసం చెప్పు చేతరపండి అట్లా ఉండాలి. ఈ రోజు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, లోకంలో బెదిరింపులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎవరు అడిగినా మనం ఇదే చెప్పాలి, ప్రభు మాకు చేసిన కార్యం ఇది. ఆ యేసు ప్రభు నిజదేవుడిగా మేము నమ్ముతున్నాం. పడతారా చంపుతారా? కాదుగా. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పాలి ఈరోజు యేసు ప్రభు మాకు చేసిన కార్యం ఇది. అందుకని ఈ రోజున కార్యం పొందాలంటే ఏం చేయాలో చెప్పాను, కార్యం పొందినాక మనం ఏం చేయాలో చెప్పాను, దేవుని కోసం ఎలా నిలబడాలని చెప్పాను. ఇవన్నీ కూడా మనకి ఈ గుడ్డివాళ్ళు స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. హల్లెలూయా. చివరికి వాళ్ళు అంటారు, దేవుని మహింపొచ్చు కానీ వీడు కార్యం చేశాడని మాత్రం చెప్తున్నాను. ఇదేంటండి? నీకు అర్థమవుతుందా? దేవుని మహింపొచ్చు, స్వస్థత పొందామన్నాము, దేవుని మహింపొచ్చు, కానీ కార్యం ఇతను చేశాడు, యేసు చేశాడని మాత్రం ఎవరికి అంటే ఏ విధం చేతనైనా యేసు ప్రభుని ఒప్పుకోవట్ల వారు, యేసు ప్రభుని అనగలొక్కాలని. ఇంకో మాట నేను అంటాను, ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాట బట్టి దేవుడు యేసు వేరా, వాక్యము ప్రభు వేరా? కాదు కదా. హల్లెలూయా. అది పరిస్థితి. సరే, ఇంత చెప్పినా కూడా మనం గట్టిగా మాట్లాడితే నిజంగా మరి ఆ యొక్క గుడ్డివాడు మనం మెచ్చుకోవాలి. ఈరోజు ఎన్ని సందర్భాలు విమర్శించినా కూడా ఒకటే చెప్పాడు, చివరికి నిలబడ్డాడు. చివరికి ఎంత దాకా వచ్చిందంటే వారు పదపదాలు అడుగుతుంటే వారిని పెట్టుకుని అన్నాడు కదా, మీరు కూడా యేసుని విశ్వసించాలని అనుకుంటున్నారా అని అడిగేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కూడా ఆయన శిష్యులు అయిపోవాలని ఆశ కలిగి ఉందా అని అడుగుతున్నాడు. మీరు కూడా ఆయనకి ఇన్నిసార్లు పత్రాకి పోయి చదువుతున్నారంటే మీకు కూడా ఆ విశ్వాసాన్ని కలిగిందా అని అడిగాడు. చమత్కారంగానే అడిగాడు, వాస్తవంగా అడిగాడు, ధైర్యంగా అడిగాడు. నిజంగా మెచ్చుకోవాలండి అతను. అసలు కొంతమంది చాలా గొప్ప గొప్ప ఏదైనా మాట్లాడారంటే వాస్తవమైన మాట్లాడలేకపోతా ఉంటారు. కానీ ఈ రోజున ఈ చూపు పొందిన గుడ్డివాడు మాత్రం ధైర్యంగా, స్పష్టంగా, నిక్కచ్చిగా, నిస్సందేహంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళే నాకు అనవసరం. ఎంతకాలం నేను చూపు లేని వాడిగా, ఏమైనా కాలం సుమారు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే అతనికి 10 ఏళ్ళు దాకా ఎంతకాలం చూపు లేని నేను ఈ రోజున చక్కగా అందమైన ప్రకృతి అంతా చూడగలుగుతున్నాను. గొప్ప మేలు నేను పొందుకున్నాను. హల్లెలూయా. ఈ రోజు మేలు పొందిన వారు ఆగలుగుతావా? సాక్ష్యం పొందుకున్నారు, ఆగలుగుతామని చెప్పండి. చక్కగా చూసినప్పుడు మనకు తెలుసు కదా, వాళ్ళు శిష్యులైన వారు, మన పేతురు, యోహాను లాంటి వారు మతాధికారులు పిలిస్తే ఏమన్నారు? మేము చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని, పొందుకున్న వాటిని మేము చెప్పకుండా ఎలా ఉండగలమని చెప్పారు. పైగా పునరుద్ధారణని యేసును ప్రకటించకుండా మేము ఎలా ఉండగలమని గట్టిగా చెప్పారు. హల్లెలూయా. ఈరోజు సహోదరుడా ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. అంత బలంగా దేవుని కోసం మనం నిలబడాలి. ఈ రోజు నిజంగా మనం మెచ్చుకోవాలి. నిజంగా ఈ వ్యక్తిని మనం మెచ్చుకోవాలి. చివరికి వారితో ఆ మాట అనేటప్పటికి ఏమంటున్నాడు? ఇన్నిసార్లు పదే నన్ను అడుగుతున్నారు, మీరు కూడా ఆ యేసును విశ్వసించాలనుకుంటారు అన్నప్పుడు వాళ్ళకి మహాకోపం వచ్చేసి ఊరి నుంచి లేచారు. అతను అంతే చేస్తారు. అందుకని ఏం చేస్తారు? హల్లెలూయా. ఊరి నుంచి ఆ చూపు పొందిన గుడ్డివాడిని ఏం చేశారు? వెలివేశారు. ఊళ్ళో ఉంటానికి వీలు లేదురా, నువ్వు చెప్పినట్టు ఏది నువ్వు చేయట్లేదు, నువ్వు చెప్పినట్టు నువ్వు చేస్తావు, ఎవరు చెప్పినట్టు చేయాలి మనం? దేవుడు ఏం చెప్పాడు వచ్చేయాలి. నేను వీళ్ళు ఈ గుడ్డివాడే కాదు, చూపుంది గుడ్డివాడే కాదు, తీర్పు తీస్తున్న పరిచయం కూడా దేవుడు చెప్పినట్టు చేయాలి. హల్లెలూయా. ఆ దేవుడు యేసుని గుర్తించలేకపోతున్నాడు. అది వచ్చిన చిక్కంతా. వాళ్ళు యేసు నిజ దేవుడని
అమ్మా అన్ని నామముల కన్నా పైనామం యేసునామని, ఆ యేసునామంలోనే మనకు రక్షణ, ఆ యేసునామంలో మనకు స్వస్థత, ఆ యేసునామంలో మనకి పాప విమోచన, ఆ యేసునామే రేపు నిత్యరాజ్యానికి నిత్యజీవానికి నడిపించగలిగిన ఆయన తప్ప ఎవడు లేడని మానవుడు గుర్తించిన రోజున మేలు పొందుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. మొత్తానికి ఊరి నుంచి వెలివేశారు. 35వ వచనం వచ్చేటప్పటికి పరిసయ్యులు వారిని వెలివేసి, ఇప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలు. ఎక్కడ దేవుని బిడ్డలు చెప్పండి. వీళ్ళు ఒక వ్యక్తిని వెలివేయచ్చా? ఏం తప్పు చేశారు వెలివేశారు? అవునా కదా? అతను తన మరి దేవుని ద్వారా ఒక మేలు, యేసు ప్రభు ద్వారా చక్కని మేలు పొందుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. ఏంటి దీంట్లో మీకు వచ్చిన నష్టం ఏంటి? అవునా కదా? ఈరోజు దేవునామానికి మహిమే కదా ఒక వ్యక్తి చూపు పొందుకుంటే. హల్లెలూయా. కానీ పరిచయాలు అందుకని చెప్తున్నాను కదా, అందుకని పరిచయాలు మనస్తత్వం, పరిచయాలు నీతి ఏది మనలోకి రాకూడదు. ఈరోజు వాళ్ళు ఒప్పుకోలేరు, సహించలేరు, యేసును నమ్మలేదు వారి జీవితం. జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు చాలా భయంకరమైన వారు. కాబట్టి ఈ రోజున కిందకు వస్తే ఆ గుడి చూస్తాము, పరిచయాలు వాడిని వెలివేసిరని యేసు విని. ఎవరు విన్నారు ఈ మాట? ఇందా చెప్పాను కదా, ఊరి నుంచి ఏం చేశారు? వెలివేశారు. వెలివేసినప్పుడు ఆ మాట యేసు విని వాడిని, ఆ గుడ్డివాడిని చూపుని గుడ్డివాడిని కనుగొని, అందుకు ఆ వాడు అడుగగా నీతో మాట్లాడుచున్నవాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. ఊరు వారు వెలివేసిన తల్లిదండ్రులు మరి ఆ విధంగా ఏం చెప్పలేని పరిస్థితి మిగిలిపోయినా రోజున ఊరు వెలుకలకు వచ్చి మరి ఆ విధంగా కూర్చొని అతని దగ్గరికి ప్రభు ఎత్తుక్కుంటూ వచ్చాడంట. వచ్చాడా లేదా? ఒంటరైన వాడిని దేవుడు 10,000 మంది చేస్తా అన్నాడు. హల్లెలూయా. బలమైన జన్మగా మారుస్తా అన్నాడు. హల్లెలూయా. దేవునికి సమస్తం సాధ్యం. ఈ రోజు మనుషులు గుర్తించినా గుర్తించపోయింది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మనం సత్యం అయిపోయి నిలబడాలి. చెప్పండి, ఎవరి వైపు నిలబడాలి? బాబు మీరు నమ్మట్లేదులే, మీరు చెప్పినట్టుగానే అని అనలా. వాళ్ళతో సర్దుకుపోవాలా, వాళ్ళు చెప్పినట్టుగా అనలా, వాళ్ళు చెప్పినట్టు ఒప్పుకోవాలా. నన్ను ఆయన బాగు చేసి, ఇదే మాట, నన్ను ఆయన బాగు చేశాడు, నన్ను ఆయన బాగు చేసి, నన్ను ఆయన బాగు చేసి. ఈరోజు అట్లా బతకాలి. ఈరోజు మన జీవితాలు. అవునా కదా? మేము ప్రభు బిడ్డలో, మేము దేవుని బిడ్డలో, మేము ఆయన కోసం బ్రతుకుతాం, ఆయన కోసం జీవిస్తాం, ఆయన వెంబడిస్తాం. మా బ్రతుకాలం అంతా మేము ఆయన్ని ఆరాధిస్తామని ఖచ్చితంగా స్పష్టంగా నిష్పక్షపాతంగా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా లోకం గుర్తించిన కొంచెం ఎవరు పలకరించకపోయినా ఈ రోజున ఊరు వారు ఆ వ్యక్తిని వెలివేసిన ఆ వ్యక్తిని వెతుక్కుంటా ప్రభు వెళ్ళాడా లేదా? వెళ్ళి అతను కనుగొని అతని దగ్గర కూర్చొని మరి ఏం జరిగిందని అడిగినప్పుడు జరిగిందంతా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి వెంటనే అన్నాడు కదా, నువ్వు దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచున్నావు అని అడిగినప్పుడు ఆ ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే అతను నా చూడండి ఒక మాట చెప్తాను, కళ్ళకి బురద పూసాడు యేసయ్య, కోనేట్లోకి వెళ్ళి కడుకు రమ్మన్నాడు. కడుక్కొని చూపు పొందుకొని వచ్చే సమయానికి ప్రభు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. హల్లెలూయా. ప్రభు వెళ్ళిపోయాడు. అవునా కదా? ప్రత్యక్షంగా చూడాలి ఆయన్ని. అంతకుముందేమో చూపు లేదు, చూపు వచ్చిన తర్వాత చూడటానికేమో ప్రభు అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజున ప్రభు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. ప్రత్యక్షపరుచుకొని మరి ఆ విధంగా విశ్వసించామని చెప్పినప్పుడు యేసు అంటాడు, నీవు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. ఎవరని అడిగాడు, నాకు తెలియదయ్యా మరి ఎవరు అంటే, నీతో మాట్లాడుతున్నా నేనే ఆయనను. హల్లెలూయా. నేనే ఆయన. వెంటనే ఆ చూపు పొందిన గుడ్డివాడు ఏమంటాడు చూడండి అక్కడ, అంతటి వాడు ప్రభువా నేను విశ్వసించున్నాను, నమ్ముచున్నానని చెప్పి ఆయనకు మొక్కాడు. హల్లెలూయా. నమ్ముచున్నానయ్యా, నమ్మకపోతే అసలు నేను గోటే పోంచుకునేవాడు కాదుగా. నమ్ముచున్నాను, ఇవాళ కార్యం పొందాను. వాళ్ళ ఒక మాట అంటాను, గుర్తుపెట్టుకోండి. ఏదైనా కష్టంలో ఉంటే కష్టము ద్వారా అనుభవించిన కష్టాలు వారికే తెలుసు. ఆ కష్టం పోయిన తర్వాత వచ్చే సుఖం వారు మాత్రం అందించగలుగుతారు. అవునా కదా? కష్టంలో ఉన్నవాడికి కష్టం విలువ తెలుసు. ఎంతకాలం చూపు లేదు అతనికి, ఏం లేదు, చూపు లేదు. నిజంగా ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు. గుడ్డితనం అనేది ఎంత భయంకరమో. కాసేపు మీరు అందరూ కళ్ళు మూసుకోండి. అవునా కదా? మూసారు కొంతమంది, మూయలేదా? అడు చూస్తారేంటమ్మా, మీరు చూస్తాను మూసారు లేదా? నేను చూస్తే అట్ట గుడ్ల ఆపరేషన్ చెప్తారండి మా ఇంకా. నేను మూసాను లేదు, మీరు పరిస్థితి చెప్పినారా? భలే సంఘం దొరికారమ్మా నాకు అసలు. హల్లెలూయా. ఎప్పుడన్నా చెప్పిన మాటలో ఒకసారి మూయండి అందరూ ఒక నిమిషం. చీకటికి ఉందా లేదా? ఎప్పుడు తిరుగుదామని ఉందా లేదా? తెరవండి సార్లే. హల్లెలూయా. అని మనం ఒక క్షణం కూడా చూసాం కదా, కొద్దిసేపు మనము చూపు లేకుండా ఉండలేకపోతున్నాం. నిజంగా ఎప్పుడు కళ్ళు తెరిచేద్దాం, చూసేద్దామా? అవునా కదా? అరే కాసేపు శుక్రవారం కాసేపు ప్రార్థన వస్తుందా లేదా? కళ్ళు మూసుకొని దేవుని చూసి ప్రార్థన చేయండి. ఈ లోపల అక్కడ ఏమేం కాదు, గోపుకోవడం, రుద్దుకోవడం, తిరగటం, లేకపోవడం, ఎవడేం చేస్తున్నాడు అలా ఇలా చూడటం, ఇయ్య మనం చేస్తుంటాం. మౌనంగా ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకుండా కళ్ళు తెరవకుండా ధ్యానం అంతా, మనసంతా, దృష్టి అంతా ఎక్కడికి వెళ్ళిపోయాలా? మనోనేత్రాలన్నీ దేవుని వైపు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మళ్ళీ ఒకవేళ ఈ కనుక చెప్పిన మాట వినకపోతే గట్టిగా మూసి అప్పుడు కూడా ఎంతలేదు అనుకో, ప్లాస్టర్ తెచ్చుకోండి. పొద్దునుంచి ప్లాస్టర్ తెచ్చుకుని కంటి మీద వేసేయండి. అట్లా ఏకాగ్రత కలిగి మనం ప్రార్థన చేసే తప్పక మన ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నిజంగా ఆ వ్యక్తి వెంటనే తాను ప్రభు తను ప్రత్యక్షపరచుకోగానే వెంటనే గుడ్డివాడు అంటాడు, అయ్యా నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను ప్రభు అని వెంటనే ప్రభు పాదాల మీద బ్రొక్కాడు అంటే. హల్లెలూయా. బ్రొక్కాడు అంటే దాని అర్థము యేసును దేవుడిగా అంగీకరించారు. చెప్పండి, యేసును దేవుడిగా అంగీకరించి ఎంత సంతోషం అయిపోయిందో. ఊరు వారంతా కూడా నన్ను వదిలేసిన, నన్ను వెతుక్కుంటూ నా ప్రభు వచ్చాడా. దేవుడు అంత గొప్పవాడు అండి రోజు. కాబట్టి ఈ రోజున లేఖనాలు చూసాం కదా, ఎంతో మంది ఒంటరిగా ఉన్న వారి దగ్గర ప్రభు ఇలా అద్భుతాలు చేసే లేఖనాలు చూసాం. కిందకు వస్తే అక్కడ మాట, అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, వారి తీర్పు నిమిత్తము
హల్లెలూయా. అది లెక్క. చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు. ఇప్పుడు అదేగా జరిగింది. ఇంతకాలము చూపు లేని ఇతనేమో సత్యం చూడగలుగుతున్నాడు, అవునా కదా? గొప్ప స్వస్థత చూశాడు, గొప్ప సత్యం చూశాడు, అందమైన ప్రకృతాన్ని చూసి అనుభవిస్తున్నాడు. ఆ మేలంతా అనుభవిస్తూ కళ్ళ ఎదుటికి వచ్చిన ప్రభువును గుర్తించి ఆయన పాదాల మీద పడి ఎంత సంతోషంగా వ్యక్తపరిచాడు. ఈ రోజున చూడని వాడు చూడగలుగుతున్నాడు, చూసేవారంతా గుడ్డోళ్ళు లేదు. వాస్తవం కదా? చూసే ఊరంతా పరిశీలంతా ఏమన్నా మనం సత్యాన్ని ఒప్పుకోవట్లేదు. మరి వారు సత్యాన్ని ఒప్పుకున్నప్పుడు చూస్తున్నాం తప్ప నీకు అది అవగాహన రావట్లేదు. చూస్తామంటాం, అది అవగాహన రానప్పుడు గుడ్డోళం కదా. ఇప్పుడు ఇది బ్యాంకు చూడండి, ఇదేంటి దీనికి చూడండి కాసేపు, ఇదేంటి మైకి, మరి చెప్పడానికి తర్వాత మైకే కదా. చూస్తున్నారు, ఇదేంటో చూసిన తర్వాత మీకు అవగాహన వచ్చింది. అవగాహన వచ్చిందని అడిగినప్పుడు అలానని చెప్పారా లేదా? అప్పుడు మీరు గుడ్డివారు కాదు. చూస్తున్నారు, గ్రహించగలుగుతున్నారు, చూస్తున్నారు, గ్రహించగలుగుతున్నారు, ఇదేంటో మీరు చెప్పగలిగారు. మరి గుడ్డివాడు చూపు అందుకుంటే చూస్తున్నారు, ఆడు కళ్ళు లేవని తెలుసు, ఇప్పుడు చూపు వచ్చిందని తెలుసు, చూడగలుగుతున్నాడని తెలుసు, ఆడు సాక్ష్యం చెప్తున్నాడు, ఒప్పుకోవట్లా. మరి నిజంగా మనం చూస్తున్నారు కానీ ఒప్పుకున్నప్పుడు వాడిని ఏమంటాం? గుడ్డివాడు అంటాం. హల్లెలూయా. మీరు దినంగా చూస్తా కూడా అదేది మీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉంటా ఇది మైక్ అని చెప్పలేకపోతున్నాను అనుకో, అప్పుడు నేను కూడా అది అనాల్సి వస్తుంది, అవునా కదా? చూసిన దాన్ని మనం గ్రహించి అర్థం చేసుకుంటున్నామంటే హల్లెలూయా, గ్రహించగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, చూసిన దాన్ని అది కావాలి ఈ రోజు సహోదరి సహోదరులు. కానీ ఆ రోజున పరిచయాలు వారంతా కూడా మనకు తెలుసు కదా, ఎంతగా ఆ గుడ్డివాడు చెప్పినా, చూపు ఉన్న వ్యక్తి చెప్పినా నమ్మలేదు, విశ్వసం. అందుకనే ప్రభు బ్రహ్మాండమైన మాట వాడారు లేదా? ఇవాళ కూడా లోకంలో ఈనాటి కూడా ఇదే జరుగుతాం. సత్యం ఎవరికి అర్థం కావట్లేదు. ఇవాళ విగ్రహారాధన కానీ లేదా రకరకాల విషయాలు మనం చూసినప్పుడు ఏమేమో చేస్తారు. నిజమైన సత్యం కలిగిన దేవుడు, నిజదేవుడు, సృష్టికర్త అయిన వాడిని, ప్రాణం పెట్టి ప్రేమించిన వాడిని రోజున మానవుడు లోకం నమ్మలేకపోతా ఉంది. సత్యము బోధపట్ల చాలా మందికి రోజు. హల్లెలూయా. ఈ మాట నేను చెప్తున్న మాట ప్రభు ఆనాడు చెప్పిన మాట, ఆనాడు పరిశీలిక కాదు, ఈ రోజున సమాజంలో చాలా మందికి వర్తించుద్ది ఈ మాట ఈ రోజు, అవునా? చూడని వారు చూడగలుగుతున్నారు, చూచుతున్న వారు గుడ్డివారు అయిపోయారు. సత్యాన్ని ఒప్పుకోవట్ల, ప్రభువుని ఒప్పుకోవట్ల. కానీ రేపు ఒక సమయం రాబోతా ఉంది, ఆ రోజు నిజమేంటో సత్యమేంటో మానవుడు తెలుసుకుంటాడు. తెలిసిన సమయము లేనప్పుడు తెలుసుకునే ఉపయోగం లేదండి. మనలో జీవం ఉండగానే నిజదేవుని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున వాక్యం మన జీవితాలు ప్రాణం ఉండగానే ప్రభు నమ్ముకోవాలి, సమయం ఉండగానే యేసుని దేవుడిగా అంగీకరించాలంటే. సమయం ఉండగానే యేసుని దేవుడిగా, ప్రాణం పోయినాక నువ్వు అంగీకరించినా ఏం ఉపయోగం లేదు. అదే చెప్పారు వాళ్ళ బాధ. అందుకనే మనకి ఈరోజు ఎప్పుడు అంగీకరించాలి అంటే ప్రాణం ఉండగానే ప్రభువుని తెలుసుకోవాలి అమ్మా. మరి ఆ విధంగా మరి జీవం ఉండగానే యేసు దేవుడికి అంగీకరించాలి మన జీవితాన్ని. ధనవంతులు మనం చూసాం కదా, ఆ తర్వాత ఎంతగా ఘోష పెట్టాడు మరి అవకాశం లేక. సహోదర ఈ రోజు మనం ఎంత అదృష్టవంతులు గమనించండి. యేసు ప్రభు నిజదేవుడిగా మనం తెలుసుకోవటం, అంగీకరించడం, వెంబడించడం, ప్రార్థించడం, ప్రభు యొక్క మరి మార్గాలు మనం ఉంటే ఈ రోజున గొప్ప ధన్యతగా భావించి బ్రతుకాలం అంతా ఈ యొక్క ఏర్పాటు మనం కొనసాగుతాం. ఆ యొక్క వ్యక్తిలాగా మనం కూడా ధైర్యంగా, స్పష్టంగా ప్రభు కోసం నిలబడతాం. ఎక్కడైనా రాజీ పడొచ్చాం కానీ దేవుని విషయంలో మనం ఎక్కడ రాజీ పడకూడదు. హల్లెలూయా. ఊరు పోతే పోయింది నాకు అనవసరం. అసలు ఎంత పేదవాడే కదా అతను. అమ్మ ఉండాలి మీరు ఇక్కడ. భిక్షగాడు అంటే పేదవాడే కదా. పేదవాడైనప్పుడు కూడా సత్యం కోసం నిలబడ్డాడు. మనుషులు, అధికారులు లేకపోతే మతాధికారులు గొప్ప వారు అడుగుతున్నా కూడా ఎవరిని లెక్క చేయాలి. వారి ఒక బెదిరింపులు బెదరలేదంటే వారు బెదిరించారు, అన్నారు. ఆయన లేదు, సత్యమే మాట్లాడుతున్నాడు. అందుకని వాళ్ళ అటువంటి వ్యక్తి మరి లోకం చేత, పరిశీలన చేత వెలివేయబడినప్పుడు కూడా మరి ఆ విధంగా ప్రభు అతను వెతుకుంటే ప్రభు అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడినట్టుగా లగ్నాలు చూసి. హల్లెలూయా. ఒక మాట చెప్పండి, ప్రభు నిరంతరం మనకు తోడై ఉంటాడా? ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా గుర్తించే దేవుడు ఉన్నాడు. అందుకని ప్రభు కోసం మనం నిలబడగలిగితే మనం వెతుకుంటే మన ప్రభు వస్తాడు, అవునా కదా? మరి ఈ వ్యక్తిని వెతుకుంటే ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు స్వయంగా. వాక్యం కిందకు వస్తే ముగిచ్చేస్తాను ఇక్కడ. ఈ మాట విని ఈ మాట 4 రోసం వచ్చింది ఊళ్ళో వాళ్ళకు. పరిశీలి మేము కూడా ఏదో లోపల సామెతం చెప్పరేమ్మా, గుమ్మడికాయలు దొంగ ఎవరయ్యా అంటే వీడోడు భుజాలు అనుకున్నాడు. నీకు ఎందుకు అసలు కదిలి మాకు భుజాలు ఆటోమేటిక్ వాడు లేచిపోతున్నాయి. దొంగ ఎవరు అంటే నీకు ఎందుకు కదులుతుంది నువ్వు కానప్పుడు? హల్లెలూయా. నువ్వే కాబట్టి నీకు తెలవకుండా కదిలిపోతుంది శరీరంలో బాగా నీ మాట ఇంట్లో నాకు కదులుతున్నాయి వాడు. సహోదరి రోజున గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు నీకెందుకు మీరు కానప్పుడు పరిచయాలు వచ్చి అడుగుతా ఉన్నారు. వీళ్ళు విచిత్రమైన వాళ్ళు, ఇలా తెలుసు వాళ్ళేనా. కాబట్టి మేమేనా గుడ్డివారం అని అడిగారంటే, మేమేనా ఆ గుడ్డివారం, చూడలేని వారం, అద్భుతాలు నిజంగా దేవుని అద్భుతాలు చూడలేని మీరే గుడ్డివారు నిజంగా. ఎందుకు వస్తాం ముగిద్దామా? అందుకు యేసు చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపము మీ మీద నిలిచి ఉంది. హల్లెలూయా. మళ్ళీ ప్రభు అసలు మామూలుగా ఆ గుడ్డితనం ఉంటే మరీ మంచిది, ఎప్పుడన్నా పరలోకం పోయేవాళ్ళు. ఎంత బాగా చెప్పాడు సార్. ఆ గుడ్డితనం ఉన్నా మీకు మెరుగే, చూసి కూడా నమ్మట్లా. నిజంగా మీరు పాపం మీ మీద నిలిచి ఉంది అంతే అన్నాడు. పాపం మీ మీద చూచి కూడా మీరు ఏం చేయట్లా, నమ్మటం. చూచి కూడా అసలు ఆ గుడితనం ఉన్నా మెరుగు మీరు శుభ్రంగా ఇక వాదన పెట్టుకోకుండా ఉండేవాళ్ళు. పరలోకం పోయేవాళ్ళు, కళ్ళు లేకపోతే చూపు లేకపోతే. కానీ చూచి కూడా మీరు నమ్మలేకపోతున్నారు కనుక మీ పాపము మీ మీద నిలిచి ఉందని ప్రభు వార్త చెప్పాడు. సహోదరి రోజు వాక్యం మన జీవితాల్లో
దేవుని కొరకు నిలబడదాం. ప్రభు స్వస్థపరచడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎట్టి వారినైనా స్వస్థపరచడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని స్వస్థపరచడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఈ రోజున బాగు చేయటమే దేవుని ప్రధానమైన ఉద్దేశం. ఒక రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడా లేదా? కుష్ఠరోగి వచ్చి ప్రభు యేసుక్రీస్తు వారిని విధంగా అడుగుతున్నాడు, అయ్యా కుష్ఠరోగం చేత నేను బాధపడుతున్నాను, నన్ను శుద్ధినిగా నువ్వు మార్చగలవా అని ప్రభుని అడుగుతున్నాడు. నన్ను శుద్ధినిగా నువ్వు మార్చగలవా? వెంటనే ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడుగా అన్నాడు. నాకు ఇష్టమే. నాకు ఆ మాట ఎంత బాగా నచ్చుతుందంటే, ఎన్నిసార్లు చదువుకున్నా, ఎన్నిసార్లు చెప్పినా ఎంత తృప్తిగా ఉండదంటే ఆ మాట దేవుని యొక్క ఉద్దేశం నాకు కనపడుతుంది. నాకు ఇష్టమే, నువ్వు బాగుపడటం నాకు ఇష్టమే. ఆ వ్యక్తినే కాదు, ఏ వ్యక్తిని గురించి ప్రభు అది అడుగుతున్నాడు. మీరు బాగుపడటం నాకు. అందుకని ఈ రోజున మనం స్వస్థత పొందుకోవటం, మనం బాగుపడటం, మన బ్రతికి బట్టకట్టడం నిజంగా మన ప్రభుకి ఇష్టం. ఈ రోజున ఎవరు నశించాలని ప్రభు అనుకోవట్లేదండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. నేను గత కోటాల్లో మీతో చెప్పాను, నశింపజేయాలని నిరంతరం ఆలోచన చేశాడు అపవాది సాతాను. ఈ రోజున అబద్ధికుడు, నరహంతకుడు. ఈ రోజున కానీ మన ప్రభు యేసుక్రీస్తు సత్యం చెప్పినవాడు, నేనే సత్యమని చెప్పినవాడు, నేనే మార్గము సత్యము జీవం అని ప్రకటించేవాడు. ఈ రోజున ఆయన మనం విశ్వసించగలిగితే ఈ రోజున 100% కూడా మన ఆత్మకు రక్షణ దొరుకుతుంది. ఈ రోజున హల్లెలూయా. ఆత్మకు రక్షణ దొరుకుతుంది. ఈ రోజు ఆత్మకు రక్షణ ఇవ్వగలిగిన వాడు యేసయ్య తప్ప మరి ఎవరు లేదు ఈ రోజు లోకం. అందుకనే వెంటనే నాకు కుష్ఠరోగి అన్నాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడుగా అన్నాడు. అవునా? వాళ్ళు మన కుటుంబాలు బాగుండాలని, మన ఆత్మీయ జీవితం బాగుండాలి, మన బిడ్డలతో మనం శుభ్రంగా ఉండాలి, అన్ని రకాల మనం మేలు పొందాలని నిజంగా ప్రభు అంటున్న మాట నాకు ఇష్టమే అంటున్నాడు ఆయన. చెప్పండి, నాకు ఇష్టమే. మరి దేవునికి ఎంతో ఇష్టం అంటే మనం బాగు చేయటం. మరి మనం బాగు చేయించుకోవడం మనకు కూడా ఇష్టమై ఉండాలి కదా. బాగు చేయటం ఆయనకి ఇష్టము, బాగు చేయించుకోవటము, బాగు పడటం మనకు కూడా ఇష్టమై ఉండాలి. బాగు పడటం ఇష్టమైతే ఆయన దేవుడికి అంగీకరించాలి. హల్లెలూయా. ఆయన అంగీకరించాలి. మన ఆయనకి మన బ్రతుకులు సమర్పించాలి. మనలో ఒక మారు మనసు రావాలి. ఏ మనసు రావాలి? మారు మనసు వచ్చి, పశ్చాత్తాపం వచ్చి, మన లోటుపాటు మనం తెలుసుకొని ప్రభు ఎదుట దుఃఖంతో మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మనము ఆ మార్పు మనలో వచ్చిన రోజున మన ప్రభు మనల్ని గొప్ప కార్యం చేసి స్వస్థపరిచి సాక్షాత్తంగా నిలబెడతాడు. హల్లెలూయా. ఈ రోజున మనందరం అదే కదా, మనందరికి ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంది. ఉందా లేదా? మనందరం అట్లా వచ్చిన వారమే. హైందవ సమాజంలోంచి, అంజులోంచి వచ్చిన వారు ఈ రోజు మన జీవితాలు ఒక సాక్ష్యం మన చేతి దేవుడు మన చేతికి అప్పగించే రోజున గత దాదాపుగా 40 సంవత్సరాలు, ఇప్పుడు 46 సంవత్సరాలు నాకు సుమారు. నాకు 5-6 సంవత్సరాల్లో అమ్మ దేవుడు నమ్ముకున్నారు. నిండా 40 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇవాళ దేవుళ్ళకి మా కుటుంబాన్ని దేవుడు రక్షించుకొని ఏర్పాటు చేసుకుని హల్లెలూయా. ఈ 40 సంవత్సరాలకి ఎంత సంతోషంగా దేవుడు నడిపిస్తున్నాడు. అవునా కదా? అందరూ అంజుల మధ్య, చుట్టాలు, బంధువులు, స్నేహితుల మధ్య కూడా చక్కగా మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు ఈ రోజు. ఎందుకంటే ఆయన ఇష్టం చేసుకొని మనం బాగు చేశాడు. హల్లెలూయా. మన ఇష్టం చేసుకుని మనం బాగు చేసినప్పుడు మనం కూడా ఇష్టంగా దేవుని పని చేయాలి. వెంటనే ఆ కుష్ఠరోగి అన్నాడు, నాకు ఇష్టమైన శుద్ధుడుగా అని ఆ విధంగా మరి దేవుని చేసి ప్రార్థన చేసినప్పుడు అంట ఎంత కాలమో తను వేధిస్తున్న కుష్ఠవ్యాధి నుంచి అతను స్వస్థత పొందుకున్నాడని లేఖనం సెలవిస్తుంది. అద్భుతమైన స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. శుద్ధుడైపోయాడంటే ఏమైపోయాడు చెప్పండి? అట్లాగే అనేక మంది కుష్ఠవ్యాధిని దేవుడు బాగు చేశాడు. అవునా? మగవారికి మరి చూసినప్పుడు మాట ఇచ్చాడు. అమ్మా, చెవిటి వారికి వినే శక్తినిచ్చాడు. అమ్మా, మరి గుడ్డి వారికి చూపు శక్తి ఇచ్చాడు లేదా? వాళ్ళు అనేక కార్యాలు ప్రభు చేశారు. గుడ్డి వారికి కాళ్ళు ఇచ్చాడు. అవునా? నడిచే శక్తి ఇచ్చాడు. లేఖనాలు మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున లేఖనాల్లో ఉన్న ప్రతి అద్భుతం నిజం, వాస్తవం, సత్యం. ఇవాళ లేఖనాలే కాదు, మన జీవితాల్లో, మన జీవితం, మన బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయి. మనయా లేవా? ఇవన్నీ ఆధారం పెట్టుకొని ఇవాళ నేటి మరి క్రైస్తవ సమాజంలో మనమే కాకుండా ఇవాళ ఎవరైతే లోకంలో ఉన్న వారికి కూడా ప్రభువుని ప్రకటిద్దాం. ప్రభు నిజదేవుడని తెలియపడతాం. ప్రభువు నమ్మకమని తెలియపడతాం. ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా మరి ప్రభు దగ్గరికి రాగలిగి, నమ్మగలిగి, విశ్వసించగలిగి, ప్రార్థించుకోగలిగితే తప్పక మన ప్రభు మనకి కార్యం చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. తల వంచండి అందరూ కలిసి. శ్రీకాంత్ కోసం ప్రత్యేకంగా సుధమ చేస్తాం, మేము కూడా చేస్తాం అందరం కూడా.